సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 48వ భాగం నాయనార్ల చరిత్ర. షేకిలార్ తమిళ ప్రబంధంగా రాసినటువంటిది మనం పెరియ పురాణం. ఆ పెరియ పురాణం ఆధారంగా మనం నాయనార్ల చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో ఇప్పుడు పూసలార్ నాయనార్ గత భాగంలో కొంత చెప్పుకున్నాము. ఆ పూసలార్ నాయనార్ అనేటువంటి అతను మనోవాక్కాయ కర్మల చేత కూడా అతను శివుణ్ణి ధ్యానించేటటువంటి వాడు. పేదవాడే, బాగా ఎక్కువ ధనవంతుడు కాదు, చాలా పేదవాడైనప్పటికీ కూడా ఎటువంటి లోపం లేకుండా, శివభక్తిలో లోపం లేకుండా నిష్కల్మషంగా శివుణ్ణి ధ్యానించేవాడు. అయితే అతనికి మనసులో ఒకే ఒక కోరిక ఏంటి అంటే శివుడికి గుడి కట్టాలి, ఎలా కట్టాలి అని చాలా ధ్యానించేవాడు. శివుడికి గుడి కట్టాలి, గుడి కట్టాలి, గుడి కట్టాలనుకునేవాడు. సంకల్పం అయితే ఉంది, కానీ సంకల్పం ఉండగానే సరికాదు కదా, డబ్బులు ఉండాలి కదా. అందుకని పాపం ఊళ్ళో అందరిని అడిగి చూస్తాడు. కానీ ఆ ఊళ్ళో కూడా ఒక చిన్న పల్లెటూరు అది. ఆ చిన్న పల్లెటూరులో ఎవరు అంత ధనవంతులు ఉంటారు? మామూలుగా గుడి కట్టేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ? ఇతనికా బయట ఊళ్ళు పెద్దగా తెలియదు. అప్పుడు ఆలోచించి మొత్తానికి తన మనస్సులోనే శివుడిని ధ్యానించి, నా మనస్సులోనే నీ కోవెల కడుతున్నాను స్వామి అని చెప్పేసి తన మనస్సునే ఒక దేవాలయం చేస్తాడు. ఒకరోజు ఇటుకలు పేర్చాను అనుకుంటాడు, ఒకరోజు దేవాలయ ప్రాంగణం కట్టాననుకుంటాడు, కోటగోడ కట్టాననుకుంటాడు, ఒకరోజు పైన మొత్తం దేవాలయం ప్రాంగణం అంతా చుట్టూ అంతా కట్టాననుకుంటాడు, గుడి లోపలి భాగాన్ని కట్టాననుకుంటాడు, ఒకరోజు శిఖరం కట్టాననుకుంటాడు, పైన గుడి శిఖరం కట్టాననుకుంటాడు. ఇలా మనసులో భావించుకోగానే మనసులో ఒక దేవాలయం ఏర్పడిపోతుంది ఆయనకి. అంటే నిశ్చలమైనటువంటి భక్తికి ఆయన ఎప్పుడూ లొంగుతాడు శివుడు. అటువంటి ఆ భక్తికి లొంగి అతడు ఆ విధంగా అయ్యేటప్పటికీ పల్లెటూరు కలిగినటువంటి ఒకానొక రాజ్యానికి రాజైనటువంటి రాజు ఆ పట్టణంలో ఆ రాజ్యము ఎప్పుడైతే రాజధాని ఉంటుంది కదా, ఆ రాజధానిలో ఒక బ్రహ్మాండమైనటువంటి గుడిని నిర్మించాలని అతడు సంకల్పం చేసుకుంటాడు. అతను చేసుకొని ఎంతో కాలం శ్రమించి అంటే అతని దగ్గర ఎంతోమంది శిల్పులు ఉంటారు, ఎంతోమంది పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి చేత కూడా చక్కగా మాట్లాడి ఎంతో అందమైనటువంటి గుడిని నిర్మిస్తాడు. వజ్ర వైఢూర్యాలతో, రత్నాలతో చాలా అందమైనటువంటి గుడిని నిర్మిస్తాడు అతను. నిర్మించి త్వరలో ఆ గుడిలో కూడా శివుణ్ణి రమ్మనాలి, ఆ శివుడిలో ప్రతిష్ఠ చేస్తాం కదా, ఆ ప్రతిష్టప్పుడు శివుడు వచ్చి అక్కడ నిలబడాలి. ఇతను కూడా చాలా భక్తుడు, చాలా భక్తి. కానీ రాజు ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి అతను గుడి కట్టాలనుకున్నాడు, కట్టాడు. కానీ ఆ పాపం అతనికి ఏముంది, పూతలారికి లేదు కదా. కాబట్టి అతను ఏం చేస్తాడు, మనో కోవెల కడతాడు. మనస్సులోనే ఒక కోవెలను నిర్మించుకుంటాడు. ఆ కోవెలను నిర్మించుకొని ఏం చేస్తాడంటే అనుకుంటుంటాడు మరి రాత్రిపూట, ఇవాళ అది కట్టాను, ఓహో ఇవాళ ఇది కట్టాను అనుకుంటాడు. అంతా అయిపోయింది, ఇక శివుణ్ణి పిలవాలి ఆ ప్రవేశానికి, ఆ దేవాలయ ప్రవేశానికి శివుణ్ణి పిలవాలి. అంటే నేను గుడి ఓపెనింగ్కి పిలుస్తారు కదా, అందులో పిలవడమే కాకుండా ఆ గుడిలో కొలువై ఉండాలి. అంటే మనస్సు అనేటువంటి గుడిలో ఆయన కొలువు అవ్వడానికి గాను ఆయనని ఆహ్వానిస్తాడు. నిద్రపోయి ఆహ్వానించి పడుకుంటే శివుడు అంటాడు, ఫలానా రోజు వస్తాను నేను అంటాడు. అదే రోజు అక్కడికి రావాలని ఆయన ముహూర్తం పెట్టుకుంటాడు రాజుగారు ముహూర్తం కూడా ఈ పూసలార్ నాయనార్కి ఎప్పుడైతే అనుకుంటాడో రమ్మని, వస్తానంటాడో అదే రోజు అక్కడికి రమ్మంటాడు. నేను పెద్ద కోవెల కట్టాను స్వామి, మీరు ఎలాగైనా నా కోవెలకి రావాలి, ఆ కోవెలలో ఉన్నటువంటి దేవుడిలో మీరు ఒక క్షణం అట్లా నిలిచినా చాలు, మాకు చాలా పుణ్యం కలుగుతుంది, మా ఊరి ప్రజలందరూ కూడా సుఖవంతులు అవుతారు, సంతృప్తి చెందుతారు, వాళ్ళకందరికీ కూడా మోక్షం లభిస్తుంది, కైలాసం లభిస్తుంది, కాబట్టి మీరు ఎలాగైనా సరే రావాల్సిందే అని చెప్పేసి కోరితే అప్పుడు అతను అంటాడు, శివుడికి కల్లో కనిపిస్తాడు రాత్రిపూట, రాజుగారికి కనిపించి, నీకంటే గొప్పగా గుడి కట్టారు ఒక పల్లెటూరులో పూసలారు, అదే ముహూర్తంలో అక్కడికి వెళ్ళాల్సింది నేను వెళ్ళాల్సి ఉన్నది, కాబట్టి నీ ముహూర్తాన్ని మార్చుకోమని చెప్తాడు. ఆశ్చర్యపోతాడు రాజు, అదేంటి నా రాజ్యంలో ఒక చిన్న పల్లెటూరులో అంత పెద్ద గుడి ఎవరు కట్టారు, నాకు తెలియకుండా ఎవరు కట్టారు? ఏదో చారులు ఉంటారు కదా, వార్తలు తెలుస్తూ ఉంటారు కదా అన్ని చోట్ల నుంచి కూడా, ఫలానా చోట అది జరిగింది, ఫలానా చోట ఇది జరిగింది అని చెప్తూ ఉంటారు కదా వార్తాహరుడు. కాబట్టి ఆ వార్తలు కూడా ఏమీ లేదు, ఏం జరిగిందబ్బా అని చెప్పేసి అనుకుని, ఎట్లా జరిగిందబ్బా, ఎక్కడ స్వామి అని అడుగుతాడు మళ్ళీ శివుడిని. అడిగితే ఫలానా ఊళ్ళో ఫలానా పూసలార్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు గుడి కట్టాడు అక్కడ అని చెప్తాడు. ఎవరబ్బా పూసలారు, నాకంటే ఇంతకంటే గొప్పదైనటువంటి గుడి కట్టాడా
అది అహం. అది అహం అనమాట. ఆ అహంకారాన్ని తొలగించడానికే ఆ విధంగా ప్రవర్తించాడు శివుడు. అనుకుని వెంటనే తెల్లవారి రథాన్ని సిద్ధం చేసుకొని అందరూ కూడా వెంటరాగా సైన్యం అంతా కూడా ఆ ఊరికెళ్తాడు. ఆ ఊరికెళ్ళి ఆ చిన్న పల్లెటూరులో అందరిని అడుగుతాడు. ఇక్కడ ఏదో గొప్ప గుడి కట్టారట, ఎక్కడ కట్టారు, ఏమిటి అని అడుగుతాడు. అంటే గుడా, ఇక్కడేమీ గుడి లేదండి అసలు, ఎవరు కట్టలేదు అసలు అంటారు. అదేంటి గుడి కట్టారన్నారు కదా, అతని పేరు కూడా చెప్పారు నాకు, పూసలారు అంటారు. ఓహో పూసలారా, ఓ అతను ఒక పిచ్చివాడు, తనలో తను మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటాడంతే, అతనేంటి గుడి కట్టడం ఏంటి, మాకు కూడా తెలియదు అంటారు వాళ్ళు. అదేంటబ్బా అసలు ఇది గమ్మత్తుగా ఉందే, శివుడు చెప్పిన మాట ఎప్పుడు అబద్ధం కాదు కదా, అసలు నిజంగా వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ పూసలారింటికి వెళ్తాడు. పూసలారింటికి వెళ్తే ఆ పూసలారు పాపం బలహీనంగా ఉండి పాపం పేదవాడిగా ఉంటాడు గుడిసెలో. వెళ్తే రాజుగారు వచ్చేసరికి తత్తరపాటు అని తనకి, ఏంటయ్యా పూసలార్ నువ్వు శివభక్తుడు అంటే, అవును స్వామి నేను శివభక్తుడిని రాజా, అయితే నేను అంటే నువ్వేది గుడి కట్టావుట, ఎక్కడుంది చూపించు అంటాడు. నేను గుడి ఎక్కడా బయట కట్టలేదు స్వామి, నా మనస్సులో కట్టుకున్నాను అంటాడు. నా మనస్సులో కట్టుకున్నాను, ఫలానా రోజు శివుడు నాకు మనసులోకి వస్తానన్నాడు, ఆ గుడి ప్రారంభమవుతుంది, అప్పుడు నా మనస్సు అనేటువంటి కోవెలలో నిర్మించి ఆ కోవెలలో శివుణ్ణి ప్రతిష్ఠ చేయాలనుకున్నానంటాడు. ఆశ్చర్యపోతాడనమాట. అంటే నేను నాకంటే గొప్పగా ఎవరు కట్టారు గుడి అనేటువంటి చిన్న అహంకారం నాలో ఉంది, ఆ అహంకారాన్ని తొలగించడానికి కాబోలు ఈ విధంగా చేశాడు భగవంతుడు అని చెప్పేసి చాలా అసలు బాధపడిపోయి, నిజంగా అహంకార త్యాగం కావాలి కదా, ఏదైనా మనము చేయాలంటే ఒక ఒక 10 రూపాయలు దానం చేసి 10 చోట్ల చెప్పుకోవడం కాదు, కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు. అట్లా మనము దానం చేసిన, ధర్మం చేసిన, గుడి కట్టించిన 10 మందికి గొప్పగా చెప్పుకోవడం కాదు, అడగచ్చు తప్పులేదు, ఫలానా గుడి కడుతున్నాను స్వామి, గుడికి ఏమైనా సాయం చేయగలరా ఎవరైనా అడగచ్చు, కానీ నేను ఒక్కడనే గుడి కడుతున్నాను, అందరి దగ్గర చందాలు తీసుకుని కట్టి నేను కట్టాను గుడి, లేకపోతే ఆ గుడి నా వల్ల జరిగింది అనేటువంటి చెప్పుకున్నాడు అనుకో, అంతకంటే మూర్ఖుడు ఉంటాడా ఇంకెవడైనా. కాబట్టి ఆ విధంగా చాలా తెలుసుకుంటాడు రాజుగారు, నిజంగా నేను చేసిన తప్పు శివయ్య, నువ్వు ఎటువంటి నిర్మలమైనటువంటి భక్తికి లొంగుతావో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఏమీ లేదు పూసలారికి, ఏమీ లేదు, ఎక్కడా గుడి కూడా లేదు, కాకపోతే అతని మనస్సునే కోవెలగా చేశాడు. మనోవాక్కాయ కర్మల చేత, మనస్సు చేత, మాట చేత, వాక్కు చేత, మనోవాక్కాయ శరీరం చేత కూడా నిన్ను ధ్యానించాడు ఆయన. నిర్మలంగా, నిశ్చలంగా, నిష్కల్మషంగా సేవించాడు. కాబట్టి అతని భక్తికి మెచ్చి నువ్వు ఈ విధంగా చేపచ్చావు స్వామి, నాకు చాలా కళ్ళు తెరిపించావు స్వామి అని అప్పుడు శివుడికి మొక్కి ఆ పాదాభివందనం చేస్తాడు. ఆ పూసలారికి రాజుగారు ఎక్కడ, నిరుపేద అయినటువంటి ఆ పూసలారికి పాదాభివందనం చేయడం ఆశ్చర్యకరం కాదు. అంటే భక్తి ఎంత ప్రధానమైనటువంటిది, శివుడు ఎటువంటి భక్తికి లొంగుతాడు అనేటువంటిది చెప్పేటటువంటి కథ మనకి పూసలార్ నాయనార్ కథ. ఇది ఒక నాయనార్ చరిత్ర. ఆ పూసలార్ని నిజంగానే తన సాయుధ్యానికి చేర్చుకుంటాడు. అలాగే రాజుగారు కూడా మెచ్చుకుంటాడు. ఎందుకంటే తన తప్పు తాను తెలుసుకొని శివుణ్ణి ధ్యానించడం అనేటువంటిది చేశాడు కదా. రాజుగారు అయినప్పటికీ కూడా అతను ఎవరు కనుక్కుని పూజలారి దగ్గరికి వెళ్ళడం, అతనికి సాష్టాంగ దండ ప్రణామం చేయడము, అతని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడము, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి రాజుగారికి కూడా ఒక శివ సాయుధ్యాన్ని అందిస్తాడు అతను. తర్వాత మరొకటి మంగయక్కరిశ్యార్ అనేటువంటి ఒక ఆమె. ఈమె ఎవరు అంటే మహారాణి. ఈమె నిజానికి ఒక రాజుగారి భార్య, పాండ్యదేశ రాజుగారి భార్య ఈవిడ. అయితే పాండ్యదేశానికి రాజధాని అయినటువంటి మధురా నగరాన్ని పరిపాలించేటువంటి రాజు మనం గత నాయనార్ల యొక్క చరిత్రల్లో చెప్పుకున్నాము. ఆ పాండ్యరాజు జైన మతస్థుడుగా ఉన్నాడు. అంటే అక్కడ శైవం రాజ్యమేలుతున్నటువంటి ఆ రాజ్యంలో కూడా ఆ పాండ్య రాజ్యంలో కూడా సగానికి సగం శైవ మతస్థులు ఉన్నప్పటికీ కూడా రాజుగారు మాత్రం జైన మతస్థుడుగా ఉన్నాడు. అంటే జైనులు చెప్పినటువంటి సిద్ధాంతాలను అతను నమ్మేవాడు, జైనులు చెప్పినటువంటి మాటల్ని నమ్మేవాడు, జైనులు చెప్పినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించేవాడు, శైవ మతాచారం పాటించకపోయేవాడు ఆయన. కాకపోతే ఆయన భార్య మాత్రం బ్రహ్మాండమైనటువంటి అందగత్తే, అసలు సుగుణవంతురాలు, భక్తిపరురాలు. ఆమె శివభక్తి పరురాలు. ఆవిడకి నిజమేంటి, అబద్ధమేంటి, సత్యమేంటి, అసత్యమేంటి తెలుసు. అందుకనే ఆమె
నిర్మలమైనటువంటి భక్తిపరురాలు. ఆమెకి కూడా భర్త జైన మతస్థుడిగా ఉండడం నచ్చడం లేదు. కానీ చెప్తే వినడు. భర్త కదా రాజు, అందులో తాను చెప్పిందే వేదమంటాడు కదా. కాబట్టి రాజు తలుచుకుంటే ఇంకేం ఉండదు కదా. అందుకని చెప్పేసి ఆమె ఏం చెప్పలేకపోతుంది రాజుకి. ఎంత చెప్పినా కూడా తన శైవ మతస్థుడిగా మారలేదు. జైన మతాన్ని నమ్ముకుని ఉంటాడు. ఈమె మాత్రం శివుణ్ణే ధ్యానిస్తూ ఉంటుంది. ఆ శివుణ్ణే ధ్యానిస్తూ ఉన్నటువంటి మంగయ్యకరసి ఏం చేస్తుందంటే, ఆ చివరికి నా వల్ల కాని పని ఈ తిరుజ్ఞాన సంబంధాల వల్ల అవుతుంది అని చెప్పేసి ఆ తిరుజ్ఞాన సంబంధాలు అన్ని ఊళ్ళు తిరుగుతూ ఈ పాండ్యరాజ్యానికి కూడా వచ్చినప్పుడు ఆ తిరుజ్ఞాన సంబంధాల దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇట్లా నా భర్త జైన మతాన్ని వదలట్లేదు, ఆ జైన మతాన్ని కాకుండా శైవ మతంలోకి నా భర్త వచ్చేలాగా నువ్వు ప్రయత్నం చేయాలి ఏ విధంగా అయినా అని. అప్పుడు తిరుజ్ఞాన సంబంధాలు బాగా అతన్ని కలుసుకుని అతనికి బోధ చేసి శైవ మతస్థులకి ఎంత గొప్ప ప్రభావం ఉంటుంది, శివభక్తి ఎంత గొప్పది, శివభక్తి తత్పరత అనేది బోధ చేసి అతన్ని మొత్తానికి శైవుడిగా మార్చేస్తాడు తిరుజ్ఞాన సంబంధాలు. అంటే ఆమె ఒక స్త్రీ తాను చేయదలుచుకుంటే తాను చేయలేని పనిని ఇంకోళ్ళ చేత చేయిస్తుంది. అట్లా ఈమె మంగయ్యకరసి ఏం చేసిందంటే, తాను చెప్తే వినడం లేదు భర్త, ఈ జైన మతస్థుడిగా ఉంటున్నాడు, శివభక్తి పరుడుగా మారమంటే మారట్లేదు. అది ఈమెకు నచ్చడం లేదు. శివభక్తి తత్పరత అంతా వ్యాపించి ఉంది అక్కడ మొత్తం కూడా. అట్లా జైనుల ఆలోచనలు చెడ్డగా ఉంటున్నాయి. శివభక్తి పరుల్ని మోసం చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. అది నచ్చడం లేదు ఈమెకి. అందుకని చెప్పేసి చక్కగా తిరుజ్ఞాన సంబంధాన్ని పిలవడం, ఊరికి వచ్చినప్పుడు అతన్ని కల్పించడం, వాళ్ళిద్దరూ కలుసుకుని మొత్తానికైతే అసలు శివభక్తి పరుడుగా మారిపోవడం అనేది మంగయ్యకరసి అనేటువంటి ఆమె చక్కగా రాజు పట్టపిరాణి అయినటువంటి ఆమె అంత గొప్ప పని తాను చేస్తుందనమాట. అంటే ఒక మతాన్ని మార్పించగలిగింది భర్తని. అంటే లోకమంతా కూడా శివభక్తి మయమైనప్పుడు ఈయనొక్కడు జైన మతస్థుడైతే ఇట్లా రాజు అట్లా ఉంటే మన ప్రజల్ని కూడా అట్లా ఉండాలంటాడు కదా, అది తప్పు కదా. అందుకని చెప్పేసి శివభక్తి తత్పరత అనేది చాలా గొప్పగా చేసుకుంటారు. అలాగే నేషనాయనార్ అనేటువంటి ఆయన, ఈయన సాలి వంశానికి చెందినటువంటి వాడు. సాలి వంశం అంటే మామూలుగా బట్టలు నేయడము అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. కాబట్టి నిరంతరం కూడా శివభక్తి తత్పరత కలిగినటువంటి నేషనాయనారు అతను నిరంతరం బట్టల్ని నేసి ఆ శివుడికి కానుకగా ఇస్తూ ఉంటాడట. చక్కగా తన ప్రావీణ్యాన్ని అంతా కూడా తెలుపుతూ ఉంటాడు. తన నేత కూడా ఏదో నేశానంటే నేయడం కాదు. ఎప్పుడైనా కూడా వృత్తి పని వాళ్ళు తమ వృత్తిలో తమ నైపుణ్యాన్ని వేరే వృత్తిలో లేకపోవచ్చు, కానీ వాళ్ళ వృత్తిలో వాళ్ళు చాలా నైపుణ్యాలు తెలుసుకుంటారు. అది మనకు చేయమంటే చేయగలమా? మనము చేయలేము. ఇప్పుడు కుండలు చేసేవాడు ఉంటాడు, ఆ కుండ చేయడం మనం అంత అవుతుందా? మన వల్ల అవుతుందా? కాదు. అట్లాగే బట్టలు నేసేవాడు ఉంటాడు, ఆ నేయడం అనే పని వాళ్ళకే తెలుసు, ఆ ప్రావీణ్యత వాళ్ళకే తెలుసు. ఎంత బాగా నేత చేయగలరు అనేటువంటిది ఆ నేత పని చేయడం వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. అట్లాగే ఇప్పుడు బ్రాహ్మడు వేదాలు చదువుతాడు, ఆ వేదాలు చదివినటువంటి ఆ బ్రాహ్మణుల యొక్క స్పష్టత కానీ, లేదంటే వేదాల్లో ఎంత చదివినప్పటికీ వేరే వాళ్ళు వేదాలు చదవగలరా ఆ విధంగా? అట్లా మనకు ఒక్కొక్కళ్ళు ఏ పని చేయగలరో యుద్ధం చేస్తారు క్షత్రియులు. మనం కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేయగలమా? చేయలేము. కాబట్టి ఏ వృత్తి వాళ్ళకి భగవంతుడు సృష్టించాడు అందరినీ కూడా. ఎందుకంటే ఏ కులాల వాళ్ళు ఏ వృత్తులు చేయాలి, ఆ వృత్తి తక్కువ ఎక్కువ చూడటం తప్పు మనిషి. అది మన మనసులో వచ్చింది, అది మన మనసులో జొరబడింది, అది అవి తప్పు. కానీ ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి పని చేస్తే వాళ్ళకి ఎంత సంతృప్తిగా ఉంటుందో తెలుసా? చాకలి వాళ్ళ బట్టలు ఉతికితే ఎంత సంతృప్తిగా ఉంటుంది. అలానే అదే పని చెయ్యాలి ఇవాళకి కూడా అనంటం లేదు నేను, కానీ వాళ్ళకి ఆ వృత్తిలో నైపుణ్యం అనేటువంటి వాళ్ళకే ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి రాదు అది. కాబట్టి ఇక్కడ కూడా ఈ సాలే అతను ఏం చేస్తాడంటే, దేవుడికి చక్కగా తాను అందంగా నేసినటువంటి బట్టలన్నీ కూడా నేసి ఇచ్చేసేవాట. ఆదిశంకరుల పాదాల దగ్గర కూడా అతడు, గౌరీశంకరుల పాదాల దగ్గర అతడు నేసిన బట్టలన్నింటినీ కూడా పెడుతూ ఉండేవాట. ఎప్పుడు కూడా శివభక్తులందరికీ కూడా కొత్త కొత్త వస్త్రాలను ఇస్తూ ఉండేవాట. అంటే తను జీవించినంత కాలం కూడా శివపార్వతులకి గౌరీశంకరులకి వస్త్రాలు ఇవ్వడము, తన నేతి పనితో తనకి తానే స్వయంగా నేసి ఇవ్వడము, అలాగే శివభక్తులందరికీ కూడా వచ్చినటువంటి శివభక్తులందరికీ కూడా వాళ్ళు కొత్త కొత్త వస్త్రాలను నేయడము, నేసి ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవట. నేషనాయనారు ఈయన. అందుకని ఇతను కూడా ఒక నాయనారు కింద మారి మనకి శివభక్తుల్లో ఒక్కరిగా మారిపోయి శివ సాయుధ్యాన్ని పొందడం అనేది జరిగింది.
అనంత సుఖాల్ని కూడా ఆయన అనుభవించాడు. తర్వాతి కాలంలో కూడా కైలాసం చేరి అనంత సుఖాల్ని కూడా అనుభవించాడు నేష నాయనార్. ఇలా అనేక రకమైనటువంటి కథలు నాయనార్ చరిత్రలుగా ఉన్నాయి. అలాగే కొచ్చింగ చోళ నాయనార్ అనేటువంటి మరొక నాయనార్ యొక్క చరిత్ర మనం చెప్పుకోవాలి. కొచ్చింగ చోళ నాయనార్ అనేటువంటి నాయనారు ఇతను ఇక్కడ ఒక ఊళ్ళో ఎన్ని ప్రాణులైనా కూడా వాటి యొక్క భక్తి తత్పరతను తెలిపాయి. మనం శ్రీకాళహస్తిలో మనం వింటూ ఉంటాం. శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలెపురుగు, హస్తి అంటే ఏనుగు, హస్తి అంటే ఏనుగు, కాళ్ళం అంటే పాము. సాలెపురుగు శ్రీ అంటే సాలెపురుగు, కాళ్ళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. కాబట్టి ఈ శ్రీకాళహస్తి అనేటువంటి పేరు కూడా దానికోసం 3 కూడా పోటీపడి అక్కడ భక్తి పూజలు చేసేయట ఒకదానికొకటి. కాబట్టి అంటే సాలెపురుగు వచ్చేమో ఇట్లా తన వస్త్రంలాగా గూడులాగా కట్టడము, ఆ తర్వాత పామేమో చుట్టూ తిరగడము, శివలింగం చుట్టూరుతా ఉండడము, తర్వాత ఏనుగేమో తెచ్చి తను అభిషేకం చేయడము, ఇవన్నీ మనం వింటాం శ్రీకాళహస్తి. అలాంటిదే మరొక చోట కూడా జరిగిందనమాట. ఇక వన్యప్రాణులన్నీ కూడా తమ భక్తి తత్పరతని తెలుపుకున్నటువంటి సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. మనము చేసేటువంటి ఆర్జించేటువంటి సొమ్ము కంటే దాన ధర్మాలు చేసినటువంటి పుణ్యం చాలా గొప్పగా ఉండాలి ఎప్పుడు కూడా. అటువంటి దాన ధర్మాల వల్ల మనకు వచ్చేటటువంటిది ఏముంటుంది అని అనుకోవచ్చు, కానీ ఆ పుణ్యమంతా మనకి ఏదో ఒక ఫలం రూపంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది చాలా వరకు. అలా దానం చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే శిబి చక్రవర్తి అన్నమాట. పావురాన్ని రక్షించడం కోసము గద్ద వచ్చి నేను పావురాన్ని తినాలని నేను ఆశపడి వచ్చాను, దాన్ని నాకు వదిలేసి అంటే నీకు ఎంత మాంసం కావాలో చెప్పు, నేను నా శరీరం నుంచి కోసిస్తానని చెప్పి శరీరం నుంచి కోసిచ్చాను. అంటే అంత దాన ధర్మాలు చేయగలిగినటువంటి మహాపురుషులు ఉన్నటువంటి దేశం మన దేశం. అటువంటి మహాపురుషులు ఎంతోమంది దాన ధర్మాలు చేశారు, చేస్తున్నారు కూడా, ఇప్పుడు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పటికీ ధర్మం ఒక పాదం పైన నడుస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. మన హిందూ సాంప్రదాయము ఎంత గొప్పది అంటే, హిందుత్వం అనేటువంటిది ఎంత గొప్పది అంటే ఎన్నో మంచి మాటలు చెప్పింది, మంచి ఆ పురుషుల్ని సృష్టింపచేసింది, ఎంతోమంది మహాత్ముల్ని పుణ్యపురుషుల్ని కూడా భారత భూమిలో పుట్టించింది, వాళ్ళ వల్ల ఎన్నో మంచి బోధలు చేయించింది. ఆ బోధల్ని ఈరోజు వరకు చదువుకుంటున్నాం మనం. కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది చదివి ఊరుకుంటున్నారు. ఇంకా మారాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి ఉంది. అయితే ఒకసారి ఒక దగ్గర ఒక ఏనుగు, ఒక సాలెపురుగు రెండు కూడా శివుడి యొక్క పూజ చేయడానికి పోటీ పడ్డాయిట. ఒక దగ్గర శివలింగం ఉంది. ఆ శివలింగం ఒక తెల్ల నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు చెట్టు కింద ఒక శివలింగం ఉన్నదట. ఆ శివలింగాన్ని పూజించడానికి రోజు ఏనుగు ఏం చేసేది అంటే తొండంతో నీళ్లు తెచ్చి పోస్తూ ఉండేది. సాలెపురుగు ఏం చేసేది అంటే ఆ పోసిన తర్వాత ఈ సాలెపురుగు గూడు కట్టేదిట. ఆ శివలింగానికి మొత్తం ఇట్లా అల్లిక చేస్తుంది కదా, అది బాగా దారాలను పెట్టి ఎక్కడికక్కడ గూడు కట్టుకుంటుంది సాలెపురుగు. అయితే ఆ సాలెపురుగు మొత్తం కూడా శివలింగం చుట్టూర్తా ఇట్లా గూడు కడితే కాసేపటికి ఏనుగు వచ్చేసి నీళ్లు కొట్టేసి ఆ శివలింగాన్ని గూడుని చిన్నాభిన్నం చేసేదిట. ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి పనేట. అయితే ఎందుకు ఒక సందర్భంలో అసలు ఈ ఏనుగు కూడా శాపవశాత్తు పుట్టవలసి వచ్చిందట. పూర్వకాలంలో ఒక మనిషిగా ఉన్నటువంటి వాడు శాపవశాత్తు ఏనుగుగా, పూర్వజన్మలో పుష్పదంతుడు అనేటువంటి ఒక శివసేనకు చెందినటువంటి వాడు ఈ జన్మలో ఏనుగుగా జన్మించడం జరిగింది. ఇదే ప్రాంతంలో మాల్యవంతుడు అనేటువంటి గణనాథుడు ఉండేవట. అతడు పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురయ్యి శాపవశాత్తు సాలెపురుగుగా జన్మించింది. అంటే వీళ్ళిద్దరు పూర్వజన్మలు మంచివే, ఏవో చెడ్డ పని చేయడం వల్ల ఒకళ్ళు ఏనుగుగా ఒకళ్ళు సాలెపురుగుగా జన్మించారు. అయితే సాలెపురుగు గూడు కట్టినంత మాత్రాన ఆ గూడు మీద ఊరికే ఏనుగు చేస్తూ ఉండేదన్నమాట. అట్లా చేస్తూ గూడు కడుతూ ఉండగా రోజు సాలెపురుగుకు చాలా కోపం వచ్చేసాడు. తను కష్టపడి ఆ గూడు కడితే ఆ గూడునంతా కూడా చిన్నాభిన్నం చేసేస్తోంది కదా, ఎవరబ్బా ఇట్లా చేసేది అని చెప్పి శివలింగం పైన రోజు చెత్త పోస్తున్నారు, ఎవరి పువ్వులు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారని అనుకుందట. అయితే ఒకరోజు చూద్దాము చాటు నుంచి అని సాలెపురుగు చాటుకుందట. ఆ ఏనుగు వచ్చి
మామూలుగా ఆ సాలెపురుగు గూడునంతా చిన్నాభిన్నం చేసి మళ్ళీ యథావిధిగా నీళ్లు పోస్తుందిట. ఇదేం చేసిందంటే సాలెపురుగు ఎలాగైనా దీన్ని బాధ పెట్టాలని చెప్పేసి దాని ముక్కులోకి వెళ్ళిపోయిందిట, ఆ తొండంలోకి వెళ్ళిపోయిందిట. అంటే ఈ ఏనుగు నేను పెట్టినటువంటి గూడుని చిన్నాభిన్నం చేస్తోంది కదా, చెదరకొడుతోంది కదా, అందుకని ఏనుగు తొండంలోకి వెళ్ళేసరికి అది విలవిల్లాడుతూ బాధపడిపోతోందిట. ఆ సాలెపురుగు తొండంలోకి వెళ్ళేసరికి బాధపడుతూ ఉంటే ఆ ఏనుగు యొక్క విశేషమైనటువంటి ఒకానొక భక్తి వల్ల శివుడు దానికి సాయుధ్యం ఇచ్చేసేట. శివ సాయుధ్యం ఇచ్చేసి అతన్ని ఒక యువరాజుగా పుట్టించాడట. సాలీయుడిని ఒక యువరాజుగా పుట్టించాడు. ఇద్దరికీ కూడా ఇద్దరిని కూడా మెచ్చుకున్నాడు ఆ భక్తికి. అంటే సాలీయుడు భక్తి గొప్పది, ఏనుగు భక్తి గొప్పది కాబట్టి సాలీయుడిని మాత్రం చోళ వంశంలో యువరాజుగా పుట్టించాడు. ఆ యువరాజుగా పుట్టించేసి మనకి ఆ సమయంలో చోళ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక రాజు ఉండేవట. ఆ రాజు కూడా చాలా శివభక్తి పరుడై ఉన్నాడు. ఆ రాజుకి అతని భార్య కమలావతి, వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం కావాలి అని చెప్పి కోరుకున్నారట. అయితే నటరాజేశ్వరుణ్ణి పూజించి సంతానం కావాలి అని అడిగారట వాళ్ళు. సంతానం కావాలి, నాకు సంతానం లేదు అని బాగా ప్రార్థించారట. ప్రార్థించే సరే సంతానం వస్తుంది కానీ గర్భవతి అవుతుంది ఆమె కమలావతి. అయిన తర్వాత వాళ్ళు చెప్తారు ఏంటంటే ఒక 2 జ్యోతిష్కులు చెప్తారట. అప్పట్లో జ్యోతిష్కుల్ని అడిగేవాళ్ళు కదా, ఎప్పుడు పుట్టాలి ముహూర్తం అవన్నీ. అయినా మన చేతుల్లో లేదనుకో, ఇప్పుడంటే సిజేరియన్లు వచ్చాయి కాబట్టి మన ఇష్ట ప్రకారంగా జరుగుతున్నాయి, కానీ అప్పట్లో లేవు కదా. కాబట్టి 2 నిమిషాలు ఆగితే పరమ భక్తుడైనటువంటి వాడు మంచి యువరాజు పుడతాడు అని చెప్పేసి అన్నట్ట. అంటే ఆమె ఏం చేస్తుందంటే నిజంగా చెలికత్తెని ఏమంటుంది అంటే తలపైకి కాళ్ళు పైకి తల కిందకి పెట్టమంటుందిట. అంటే ఆ లోపలే ప్రసవం జరగకుండా అట్లాగే కట్టేస్తారట. తర్వాత 2 నిమిషాలు అయ్యాక దింపేటప్పటికీ నిజంగానే ఒక అందమైనటువంటి పుత్రుడు జన్మించాడట. కానీ ఆమె 1 నిమిషం ఆలస్యమైనందువల్ల, అంటే ప్రసవాన్ని బలవంతంగా ఆపినా తల్లి ప్రాణానికి ముప్పు కదా, ఆ విధంగా ఆపినందువలన ఆమె చనిపోతుందట. పాపం కమలావతి చనిపోతుంది. పిల్లవాడు మాత్రం బతుకుతాడు. ఆ పిల్లవాడే యువరాజు గత జన్మలో సాలీడు అనమాట. ఆ సాలీడు యువరాజుగా పుట్టి ఇక్కడ పాపం తండ్రి శుభదేవుడు, ఆయన ఎంతో చక్కగా తల్లి చనిపోయినప్పటికీ కూడా తన కొడుకుని అన్ని విద్యల్లో ఆరితేరేటట్టు చేసి అతన్ని పెంచి పెద్ద చేసి యువరాజుగా చేసేసి అతడు సేవలో నిమగ్నుడైపోయాడట. కుమారుడికి రాజ్యభారాన్ని అప్పచెప్పాడట. యువరాజుగా పుట్టినటువంటి అతడు కూడా చాలా గొప్పవాడై అందరి ప్రశంసలు పొందుతూ చాలా గొప్పగా జీవించి ఉన్నట్ట. శివారాధనకి తగినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేసేవాట ఆ యువరాజు కూడా. తండ్రి కూడా కొడుకుకి రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను కూడా ఒక సేవలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి శివసేవలోకి వెళ్ళిపోయాట. ఈ విధంగా మనకి ఒక అద్భుతమైనటువంటి నాయనార్ యొక్క చరిత్ర. కొచ్చింగ చోళ నాయనార్ అయ్యాడట ఆయన. కాబట్టి ఆ కొచ్చింగ చోళ నాయనార్ అనేటువంటి చరిత్ర కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎపిసోడ్ భాగానికి స్వస్తి, నమస్తే.